ఒక ఫార్మసిస్ట్కి బయట ఎందుకు వాల్యూ ఉండదో తెలుసా? దగ్గర నాలెడ్జ్ లేక కాదు, వాళ్ళ దగ్గర డిగ్రీ లేక కాదు, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాడే అవకాశం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వలేదు కాబట్టి. ఒక నిజం చెప్పాలంటే మీరు బీఫార్మసీ చదివారు, కానీ ఈరోజు ఒక చిన్న జబ్బుకి ఏ మందు ఇవ్వాలనో నమ్మకంగా మీరు చెప్పగలరా? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మన ఫార్మసీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది యూసేజ్ బేస్డ్ కాదు, ఎగ్జామ్ బేస్డ్. క్లాసిఫికేషన్స్, మార్కుల కోసం మెమొరీ. కానీ మనం ఇది నేర్చుకోలేదు. ఏ మెడిసిన్ ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎవరికి ఇవ్వాలి, ప్రాక్టికల్గా అది ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాలు మనం తెలుసుకోలేదు. ఇదే ఎడ్యుకేషన్ అండ్ రియల్ లైఫ్ గ్యాప్. మనం ఎంత బాగా చదివినా ఒక సంవత్సరం తర్వాత మందుల పేర్లు గుర్తుండవు, ప్రొనౌన్సియేషన్ రాదు. ఎందుకంటే అది నార్మల్ సురేషో నరేషో పేరు కాదు, లాటిన్ వర్డ్స్. అవి గుర్తుండవు. సో అవి గుర్తుండకపోవటం వల్ల కాన్ఫిడెన్స్ రాదు. అందుకనే డాక్టర్ల ముందు ఫార్మసిస్టులు మౌనం, పేషెంట్స్ ముందు ఫార్మసిస్ట్ వీక్. ఇది మీ తప్పు కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారు చేసింది. అదే డాక్టర్లకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఉండటం వల్ల వాళ్ళ నాలెడ్జ్ పర్మనెంట్గా మైండ్లో నిలిచిపోతుంది. మరి మనం ఫార్మసిస్టం ఎలా నేర్చుకుంటాము? పుస్తకం, పరీక్ష, మార్కులు మర్చిపోవటం. ఇక్కడే ఫార్మసిస్ట్ అథారిటీ యాక్చువల్గా కోల్పోతాడు. మరి ఈ గ్యాప్ని మనం ఎలా ఫిల్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఒక ఫార్మసీ స్టూడెంట్ బీఫామ్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం నుంచి రోజుకు కనీసం ఒక గంట సేపు దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ని ఎంచుకొని వాళ్ళకి సర్వీస్ చేసుకుంటూ, అక్కడ ఉన్న పరిస్థితిని అబ్జర్వ్ చేసుకుంటూ, ఏ సిమ్టమ్స్కి ఏ రకమైన మందు, ఏ బ్రాండ్లో, ఏ జెనరిక్ నేమ్తో, ఎంత డోసులో, ఏ రూట్ ఆఫ్ ఫామ్లో ఇస్తున్నారో అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఈ నాలెడ్జ్ అంతా న్యాచురల్గా మన మైండ్లో పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. ఇది చదువు కాదు, ఇది ఒక కనెక్షన్ ప్రాసెస్ లెర్నింగ్. ఈ ప్రాక్టికల్ కనెక్షన్స్ వల్ల మీకు మందుల పేర్లు గుర్తుంటాయి, క్లాసిఫికేషన్స్ అర్థమవుతాయి, మీరు సజెషన్స్ ఇవ్వగలరు, మరియు నేను ఫార్మసిస్ట్ అన్న ఒక కాన్ఫిడెన్స్ని తెచ్చుకోగలరు. ఇదే అసలు విలువ, ఇదే అథారిటీ. మీ ఫార్మసీ డిగ్రీ అయిపోయాక మీరు ఏ జాబ్ చేయకపోయినా, జాబ్ నచ్చకపోయినా, కెరీర్లు మార్చాలనుకున్నా, ఏ కారణం చేతైనా మీ లైఫ్ కొన్ని రోజులు ఆగిపోయినా, మీ ప్రాక్టికల్ స్కిల్ మీ కాళ్ళ మీద మీరు నిలబడే శక్తిని ఇస్తుంది. మెడికల్ షాప్ లైసెన్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవన్నీ కలిస్తే మీరు డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండగలరు. ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, ఈ రోజుల్లో చిన్న చిన్న జబ్బులకి పెద్ద పెద్ద ఖర్చులు అవుతున్నాయి. డాక్టర్ ఫీజు అని, టెస్ట్లని, రకరకాలుగా. అదే మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోగలరు, మీ బంధువులకు సహాయం చేయగలరు. అప్పుడు మీ చదువుకు ఒక విలువ వస్తుంది, మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది, సమాజంలో ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. ఫార్మా పాత్రను సెలెక్ట్ చేసుకొని కెరియర్లో మరియు లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వగలమో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.